హాయ్ ఫ్రెండ్, ఈ రోజు మనకు నైట్ నుంచి అయితే మనకు సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్. సో ఒక వీడియో అయితే చేశాను, మీకు అవసరమైతేనే ప్రొడక్ట్స్ కొనండి అని చెప్పి. సో చాలా మంది ఇంట్రెస్ట్ ఇచ్చే ప్రొడక్ట్స్ ఏంటంటే జెన్యూన్ ఇది ఒప్పుకోవాలి. ఎందుకంటే మనం పిక్సెల్ 9 అదే విధంగా S24 ఇవి లాంచ్ అయినప్పుడు ఆల్మోస్ట్ మీకు డబుల్ ప్రైస్ తో లాంచ్ అయ్యి ఇప్పుడు మీకు ఆల్మోస్ట్ 50% ఆఫర్స్ అయితే వస్తున్నాయి. సో వీటిల్లో జస్ట్ నా ఒపీనియన్ అయితే చెప్తాను. సో వీటిలో ఏది బెటర్ అని చెప్పి. సో ఈ రెండిట్లో ఏది తీసుకోవచ్చు. ఒకవేళ నిజంగా మీకు అవసరం ఉండి ఒక మంచి మొబైల్ కోసం చూస్తున్నట్లయితే ఈ వీడియో అయితే ఖచ్చితంగా లాస్ట్ వరకు అయితే చూడండి. నేను కంప్లీట్ గా ఈ స్పెసిఫికేషన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు క్లియర్ గా అయితే ఏవి మొబైల్ కొనాలని చెప్పి క్లియర్ గా చెప్తాను. సో ఫస్ట్ పిక్సెల్ బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుందాము. సో ఇది చూసినట్లయితే ఈ హైట్ ఉంది కదా, సో ఈ టోటల్ హైట్ వచ్చి మనకు 6.02 ఇంచెస్ అయితే ఉంటుంది అనమాట ఈ మొబైల్ హైట్ అనేది. సో అదే మనకి ఇక్కడ చూసినట్లయితే సామ్సంగ్ లో దీని హైట్ వచ్చినట్లయితే మనకు జస్ట్ 5.79 ఇంచెస్ అయితే ఉంటది. సో కంపేర్ టు పిక్సెల్ 9 ఇది ఫార్మ్ ఫ్యాక్టర్ కొంచెం చిన్న మొబైల్ అనమాట. సో మీకు ఈ సైడ్ డెప్త్ చూసుకున్నా గానీ ఇది చాలా తక్కువ అనమాట. ఇది కంపేర్ టు పిక్సెల్ 9 దీని యొక్క డెప్త్ అనేది చాలా తక్కువ ఉంటది. సో పిక్సెల్ 9 చూసినట్లయితే 0.33 ఇంచెస్ అయితే ఉంటది సైడ్ డెప్త్ అనేది. సో అదే విధంగా దీంట్లో చూసుకున్నట్లయితే మనకు 0.3 ఇంచెస్ అనమాట. సో కంపేర్ టు పిక్సెల్ 9 ఇది చాలా చిన్న ఫోన్ అనమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకు పిక్సెల్ 9 అనేది మీకు జస్ట్ 198 గ్రామ్స్ ఉంటది. సో అదే విధంగా ఇది ఇంకా తక్కువ అనమాట. సో 167 గ్రామ్స్ అయితే ఉంటది. సో కంపేర్ టు పిక్సెల్ 9 ఈ S24 వెయిట్ కూడా చాలా తక్కువనే చెప్పొచ్చు. సో ఈ రెండు యాక్చువల్గా ఈ రెండు కంపేర్ టు అదర్ మొబైల్స్ కొంచెం చిన్న మొబైల్స్ ఈ రెండు. ఇంకా బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్లయితే ఈ రెండు మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 విక్టర్స్ ప్రొటెక్షన్ అయితే ఉంటది అనమాట. సో కొంచెం మీకు బిల్డ్ క్వాలిటీ విషయంలో అయితే రెండు కాంప్రమైజ్ అయితే ఏం లేదు. సో రెండు ఆల్మోస్ట్ సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి. మీకు సైడ్ చూసుకున్నా గానీ మీకు అల్యూమినియం ఫ్రేమ్ అయితే ఉంటది పిక్సెల్ 9 లో. సేమ్ దీంట్లో కూడా మీకు అల్యూమినియం ఫ్రేమే ఉంటది. దీంట్లో వీళ్ళు చెప్పేది ఏంటంటే అల్యూమినియం ఫ్రేమ్ 2 యూజ్ చేసామని చెప్తున్నారు, ఆర్మర్ ప్రొటెక్షన్ అన్నట్టుగా చెప్తున్నారు. సో మీకు కంపేర్ టు పిక్సెల్ 9 బిల్డ్ క్వాలిటీ కొంచెం ఒక్క పాయింట్ మాత్రం S24 అయితే బెటర్ అయితే ఉంది. సో రెండు మీకు ఐపీ స్టేట్ వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తున్నాయి. సో మీకు దీంట్లో చూసుకున్నట్లయితే ఇది 1.5 మీటర్స్ 30 మినిట్స్ వరకు మీకు సర్వైవ్ అవుద్ది వాటర్ లో. రెండు మొబైల్స్ సేమ్ స్పెసిఫికేషన్ అనమాట వీటిల్లో. సో మీకు బిల్డ్ క్వాలిటీలో మీకు బాడీ పరంగా అయితే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉంటాయి. సో మీకు జస్ట్ ఏంటంటే కొంచెం స్మాల్ ఫోన్ కావాలనుకున్నప్పుడు మీరు S24 అయితే వెళ్ళొచ్చు. లేదంటే నాకు చేతిలో కొంచెం బెటర్ గా ఉండాలి, కొంచెం వీడియోస్ చూసేటప్పుడు కొంచెం బాగుండాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా పిక్సెల్ 9 అయితే పిక్ చేసుకోవచ్చు. సో మీకు బిల్డ్ క్వాలిటీ చూసినట్లయితే రెండు మొబైల్స్ ఆల్మోస్ట్ సేమ్ అయితే ఉంటాయి. సో మీకు చిన్న మొబైల్ కావాలనుకున్నప్పుడు సామ్సంగ్ S24 కి వెళ్ళొచ్చు. లేకుంటే నాకు కొంచెము వీడియోస్ చూస్తాను, కంటెంట్ చూస్తాను అనుకున్నప్పుడు మీకు కొంచెం పెద్ద డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట మీకు పిక్సెల్ 9 లో. సో నెక్స్ట్ మన కేటగిరీ చూసినట్లయితే డిస్ప్లే అనమాట. సో ఈ డిస్ప్లే ఎట్లున్నాయో ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ మీకు పిక్సెల్ 9 లో చూసినట్లయితే వీళ్ళు యూజ్ చేసిన ప్యానల్ వచ్చి మీకు OLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో దీని రిఫ్రెష్ రేట్ వచ్చి మీకు 120 హెడ్జెస్ వరకు అయితే వెళ్తుంది అనమాట. సో ఇది పీక్ బ్రైట్నెస్ వచ్చి మీకు 2700 నిట్స్ వరకు అయితే ఇది పీక్ బ్రైట్నెస్ వెళ్తుంది. సో అదే విధంగా మీకు సామ్సంగ్ లో చూసుకున్నట్లయితే డైనమిక్ LTPO AMOLED ప్యానల్ అయితే యూజ్ చేశారు. సో ఇది కొంచెం వివిడిగా ఉంటాయి అనమాట కలర్స్ కంపేర్ టు పిక్సెల్ 9. దీంట్లో కలర్స్ సాచురేషన్స్ కానీ అన్ని బాగుంటాయి. సో రెండు మీకు HDR10+ అయితే సపోర్ట్ చేస్తాయి. సో అదే విధంగా దీని పీక్ బ్రైట్నెస్ చూసినట్లయితే 2600 నిట్స్ అయితే వెళ్తుంది సామ్సంగ్. సో కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది అనమాట. పిక్సెల్ 9 2700 నిట్స్ వెళ్తుంది. అదేవిధంగా సామ్సంగ్ చూసుకున్నట్లయితే మీకు 2600 నిట్స్. సో మీకు రియల్ టైం యూజ్ చేసేటప్పుడు అయితే పెద్ద డిఫరెన్స్ అయితే ఏం నోటీస్ చేయరు. బట్ కలర్ సాచురేషన్ బూస్ట్ మాత్రం సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి తెలిసిందే కదా, కొంచెం బెటర్ అయితే ఉంటాయి అనమాట. సో స్క్రీన్ సైజ్ చూసుకున్నట్లయితే 6.3 ఇంచెస్ అయితే ఉంటుంది మనకు పిక్సెల్ 9 అనేది. అదే విధంగా ఇది చూసుకున్నట్లయితే కొంచెం చిన్న ఫోన్ అనమాట. ఇది 6.2 ఇంచెస్ అయితే ఉంటుంది. సో దీంట్లో రెండిట్లో మీకు ఫుల్ HD ప్లస్ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. సో దీంట్లో 2K డిస్ప్లే అయితే రెండిట్లో లేదు, జస్ట్ మీకు ఫుల్ HD ప్లస్ ప్యానల్స్ అయితే యూజ్ చేశారు. బట్ దీంట్లో కలర్స్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా రెండు మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్. సో బెటర్ మీరు స్క్రీన్ గార్డ్ యూజ్ చేసుకోవడం బెటర్. ఈవెన్ వీళ్ళు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసాం కానీ స్క్రీన్ గార్డ్ అయితే యూజ్ చేసుకోవడం బెటర్. సో డిస్ప్లే పరంగా అయితే ఖచ్చితంగా మీకు సామ్సంగ్ S24 అనేది కొంచెం ఎడ్జ్ అయితే ఉంటుంది కంపేర్ టు పిక్సెల్ 9. సో ఖచ్చితంగా డిస్ప్లే డిపార్ట్మెంట్ లో మీరు ఖచ్చితంగా సామ్సంగ్ అయితే తీసుకోవచ్చు. సో నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ OS గురించి చూసినట్లయితే మనందరికి తెలిసిందే మన పిక్సెల్ అనేది చాలా క్లీన్ OS తో వస్తుంది అనమాట. సో కంపేర్ టు సామ్సంగ్ పిక్సెల్ OS అనేది దీని మీద ఎటువంటి పైన ఎటువంటి లేయర్స్ అనేది ఉండదు. మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మీరు ఖచ్చితంగా పిక్సెల్ ఫోన్ అయితే పిక్ చేసుకోవచ్చు. మీకు దీంట్లో కూడా మీకు One UI అనేది చాలా బెటర్ గా ఉంటుంది అనమాట సామ్సంగ్ లో. సో ఎవరు అది బేస్డ్ ఆన్ దేర్ ఇంట్రెస్ట్ అనమాట. ఎవరికి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళైతే వాళ్ళు తీసుకుంటారు. సో ఇది డిపెండ్స్ ఆన్ యూజర్స్ అనమాట.
మీరు కంప్లీట్ గా క్లీన్ ఆండ్రాయిడ్ ఎక్స్పీరియన్స్ కావాలనుకున్నప్పుడు మీరు ఖచ్చితంగా పిక్సెల్ 9 కి అయితే వెళ్ళిపోండి. ఎందుకంటే వీళ్ళు ఓన్ గూగుల్ ఓఎస్ఏ కాబట్టి ఆండ్రాయిడ్ అనేది వీళ్ళు చాలా బెటర్ గా అప్డేట్స్ కానీ అదేవిధంగా ప్యాచెస్ కానీ ప్రొవైడ్ చేస్తారు. మీకు రెండిట్లో మీకు 7 years వరకు మీకు ఓఎస్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. సో దీంట్లో కూడా సామ్సంగ్ లో మీకు 7 years అయితే ఓఎస్ అప్డేట్స్ అయితే రెండిట్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే ఇది కంప్లీట్ గా యూజర్ డిపెండెంట్ అండి. మీకు ఏది ఇష్టం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు ఫ్లూయిడ్ అయితే ఉంటాయి. సో పిక్సెల్ ఓఎస్ అనేది ప్యూర్ ఆండ్రాయిడ్, దీంట్లో అయితే మీకు One UI స్కిన్ అయితే ఉంటుంది పైన. బట్ రెండు అయితే ఆప్టిమైజేషన్ అయితే చాలా బాగుంటాయి ఓఎస్ పరంగా. సో నెక్స్ట్ మనం మేజర్ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేది మనకు చిప్ సెట్ అనమాట. సో దీంట్లో వాడిన ప్రాసెసర్ మీకు పిక్సెల్ లో చూసుకున్నట్లయితే గూగుల్ టెన్సర్ G4 4 nanometer ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ఇది డే టు డే యూస్ కి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఏదన్నా గేమ్స్ ఆడేటప్పుడు మాత్రం ఇది ఖచ్చితంగా కొంచెం లాగ్ అయితే అవుతుంది అనమాట. సో ఎందుకంటే కంపేర్ టు స్నాప్ డ్రాగన్ ఈ టెన్సర్ ప్రాసెసర్ అనేటివి వీళ్ళు ఇప్పుడిప్పుడే కొత్త ప్రాసెసర్ అయితే తయారు చేస్తూ ఉన్నారు. బట్ స్నాప్ డ్రాగన్ అనేది వెల్ ఎస్టాబ్లిష్డ్ కాబట్టి మీకు ఖచ్చితంగా గేమింగ్ ఎక్స్పీరియన్స్ స్నాప్ డ్రాగన్ లో బాగుంటది. సో మనకు సామ్సంగ్ లో చూసినట్లయితే స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. సో ప్రీవియస్ వీళ్ళు ఎగ్జినోస్ ప్రాసెసర్ అయితే వాడేవాళ్ళు. ఎగ్జినోస్ 2400 4 nanometer ప్రాసెసర్ యూజ్ చేసేవాళ్ళు. బట్ ప్రెసెంట్ అయితే మీకు ఫ్లిప్కార్ట్ లో అయితే స్నాప్ డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్ అయితే ఈ మొబైల్ లభిస్తుంది. సో మీకు అన్ని గేమ్స్ అయితే ఈజీగా అయితే హ్యాండిల్ చేయొచ్చు. వీడియో ఎడిటింగ్ అని అన్నిటికైతే ఈ సామ్సంగ్ అనేది బెటర్ ఉంటది అనమాట. సో కంపేర్ టు పిక్సెల్ 9 ఈ సామ్సంగ్ ఫోన్ అనేది కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. సో మీకు పిక్సెల్ లో ఓన్లీ 2 కెమెరాస్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ వచ్చి మీకు 50 మెగాపిక్సెల్ f1.7 అపర్చర్ తో వస్తుంది. సో ఇది వైడ్ యాంగిల్ కెమెరా అనమాట. ఫస్ట్ ఇది. సెకండ్ చూసుకున్నట్లయితే మీకు 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. సో ఇది డ్యూయల్ పిక్సెల్ PDIF అయితే సపోర్ట్ చేస్తాయి అనమాట, రెండు కెమెరాస్. సో నెక్స్ట్ మీకు సామ్సంగ్ లో చూసుకున్నట్లయితే మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనబడుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే మీకు 3 కెమెరాస్ అయితే కనబడతాయి. ఫస్ట్ వచ్చి మీకు 50 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. అదేవిధంగా మీకు 10 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. అదేవిధంగా 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇట్లా 3 కెమెరా సెటప్ అయితే వస్తుంది. సో కంపేర్ టు పిక్సెల్ 9 ఇది కొంచెం బెటర్ టెలిఫోటో షాట్స్ అయితే తీసుకుంటుంది. మీరు ఏమైనా బొకే షాట్స్ తీసుకోవాలన్నప్పుడు మీకు సామ్సంగ్ S24 అనేది బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది అనమాట. బట్ మీ అందరికీ తెలిసిందే గూగుల్ ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది. ఈవెన్ దీంట్లో టెలిఫోటో లేకపోయినా కానీ దీంట్లో ఏంటంటే ఉన్న సాఫ్ట్వేర్ వీళ్ళు ఆప్టిమైజేషన్ ఆ విధంగా చేస్తుంటారు. సో మీకు బెటర్ AI పోర్ట్రేట్స్ అయితే తీసుకోవచ్చు. సో కంపేర్ టు ఇక్కడ రెండు ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఉంటాయి. బట్ ఇక్కడ డెడికేటెడ్ సామ్సంగ్ లో డెడికేటెడ్ టెలిఫోటో లెన్స్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే దీనికి కొంచెం ఎడ్జ్ ఉంటుంది అనమాట. సో మీకు టెలిఫోటో బొకే షాట్స్ తీసేటప్పుడు ఈ కెమెరా యూజ్ చేసుకొని మీరు కొంచెం బెటర్ డెప్త్ ఫీల్డ్ ఎఫెక్ట్స్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. మీరు పిక్సెల్ లో బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వీడియో మీరు 60 FPS వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అదే మీరు ఫుల్ HD లో వీడియో రికార్డ్ చేయాలనుకుంటే ఇది ఆల్మోస్ట్ 240 frames per second అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. సో అదే విధంగా మీకు సామ్సంగ్ లో చూసినట్లయితే ఇది 8K సపోర్ట్ చేస్తుంది. సో 8K 30 FPS వరకు అయితే మీరు రికార్డ్ చేయొచ్చు. అదేవిధంగా మీకు 4K 60 FPS వరకు అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. సో మీకు సేమ్ పిక్సెల్ లాగానే ఇది కూడా 1080p లో మీకు ఆల్మోస్ట్ 240 frames per second ఇది సపోర్ట్ చేస్తుంది అన్నమాట. మీకు స్లో మోషన్ వీడియోస్ అయితే 1080p లో మీకు ఆల్మోస్ట్ 240 frames అయితే మీరు తీసుకోవచ్చు 1080 వీడియోస్ ని. సో మనకు నెక్స్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి మనకు ఫ్రంట్ కెమెరా అనమాట. సో మీకు రెండిట్లో ఫ్రంట్ కెమెరా అయితే బాగానే పర్ఫామ్ చేస్తుంది. సో దీంట్లో చూసినట్లయితే మీకు ఫ్రంట్ కెమెరా చూసుకున్నట్లయితే 10.5 మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట. సో మీకు పిక్సెల్ 9 లో. అదే విధంగా మీకు ఇక్కడ సామ్సంగ్ లో చూసుకున్నట్లయితే 12 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. సో రెండు అయితే మీకు 4K అయితే సపోర్ట్ చేస్తాయి. రెండు 4K 60 FPS వరకు అయితే మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు రెండింటిని యూజ్ చేసి. సో మీకు కెమెరా డిపార్ట్మెంట్ లో ఇది కంప్లీట్ గా మీ చాయిస్ అండి. సో ఎందుకంటే వీళ్ళకి పిక్సెల్ 9 అనేది సాఫ్ట్వేర్ పరంగా ఆప్టిమైజేషన్ బాగుంటది, ఇమేజ్ ప్రాసెసింగ్ అన్ని చాలా బాగుంటాయి. మీకు ట్రూ కలర్స్ అనేది మీకు ప్రొడ్యూస్ చేస్తుంది ఫొటోస్ తీసినప్పుడు. సో సామ్సంగ్ లో ఏంటంటే కొంచెం కలర్స్ బూస్ట్ అయ్యి మీకు సోషల్ మీడియా రెడీ ఫొటోస్ అయితే వస్తాయి. సో సెల్ఫీ కెమెరాస్ అయితే రెండు ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ ఇస్తాయి. ఇక్కడ సామ్సంగ్ ఎడ్జ్ ఏంటంటే మీకు 8K రికార్డింగ్ ఉంది దీంట్లో. మీకు ఎవరైనా ప్రొఫెషనల్ వీడియోగ్రాఫర్స్ ఎవరున్నట్లయితే మీకు 8K వరకు అయితే దీంట్లో రికార్డ్ చేసుకొని మీరు ఎడిటింగ్ లో పోస్ట్ ప్రాసెసింగ్ అప్పుడు మీకు కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట. సో కెమెరా డిపార్ట్మెంట్ లో కొంచెం స్లైట్ ఎడ్జ్ వచ్చి మీకు సామ్సంగ్ ఫోన్ ఉంటుంది. ఎందుకంటే దీంట్లో టెలిఫోటో లెన్స్ ఉన్నాయి, అదేవిధంగా 8K సపోర్ట్ ఉంది. బట్ ఇది కంప్లీట్లీ డిపెండెంట్ అండి. మీకు ఫోటోస్ జస్ట్ స్టిల్ ఫోటోస్ ఎక్కువ ప్రియారిటీ అన్నప్పుడు మీకు పిక్సెల్ 9 బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈవెన్ మీకు HDR కానీ డైనమిక్ రేంజ్ కానీ ఇవన్నీ మీకు పిక్సెల్
పిక్సెల్ లో బెటర్ గా ఉంటాయి అనమాట కంపేర్ టు సామ్సంగ్. మీకు సౌండ్ విషయానికి వచ్చినట్లయితే మీకు రెండు ఫోన్స్ అయితే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే వస్తున్నాయి. సో మీకు కింద అయితే మీకు స్టీరియో స్పీకర్స్ అయితే రెండిట్లో అయితే అవైలబిలిటీ ఉన్నాయి. సో అదే విధంగా దీంట్లో 3.5mm జాక్ అయితే రెండు ఫోన్స్ లో అయితే మీకు ఎక్కడా లేదు. సో సౌండ్ పరంగా అయితే ఆల్మోస్ట్ సిమిలర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఇది కంప్లీట్లీ డిపెండెంట్ అండి. మీకు 3.5mm ఇప్పుడు ఆల్మోస్ట్ ఏ మొబైల్ లో రావట్లేదు కాబట్టి సో ఇది ఇక్కడ సౌండ్ డిపార్ట్మెంట్ లో ఆల్మోస్ట్ రెండు సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటాయి. మీకు కనెక్టివిటీ విషయానికి వచ్చినట్లయితే రెండిట్లో మీకు NFC అయితే ఉంటుంది. సో సామ్సంగ్ లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు NFC యూస్ చేసి పేమెంట్స్ అయితే మీకు సామ్సంగ్ ఇన్బిల్ట్ పేమెంట్స్ యాప్ నుంచి అయితే మీరు డైరెక్ట్ ట్యాప్ అండ్ పే పేమెంట్స్ అయితే చేయొచ్చు. మీరు ఏదైనా ఒక స్మార్ట్ వాచ్ సామ్సంగ్ యూస్ చేస్తున్నా కానీ సో దీంట్లో మీకు అడ్వాంటేజ్ ఉంటుంది అనమాట. సో మీ క్రెడిట్ కార్డ్స్ క్యారీ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీరు దీంట్లో లోడ్ చేసుకుని మీరు ఎక్కడైనా ట్యాప్ అండ్ పే అయితే యూస్ చేసుకోవచ్చు సామ్సంగ్ లో. బట్ NFC అయితే రెండు మొబైల్స్ లో అయితే అవైలబిలిటీ ఉంది. రెండు మీకు USB 3.2 తో అయితే వస్తున్నాయి. సో మీకు స్పీడ్స్ విషయంలో కూడా బాగానే ఉంటుంది. బట్ ఇప్పుడు ఇంకా బెటర్ స్పీడ్స్ అయితే మనకు అదర్ మోడల్స్ అయితే సపోర్ట్ చేస్తున్నాయి. బట్ ఇది ఫ్లాగ్షిప్ మోడల్స్ కాబట్టి ఇది కంప్లీట్ గా మీ యొక్క డిపెండెంట్ అండి. మీరు ఏది కావాలనేది మీరు చూస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ మనకు ఫింగర్ ప్రింట్ చూసుకున్నట్లయితే మీకు రెండు ఫ్లాగ్షిప్ మోడల్స్ కాబట్టి దీంట్లో అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్స్ అయితే వస్తాయి. మీకు ఆప్టికల్ ఫింగర్ ప్రింట్స్ తో పోల్చుకుంటే ఇది చాలా ఫాస్ట్ ఉంటాయి అనమాట. సో మీకు స్కానింగ్ చేయడం కానీ చాలా బెటర్ అయితే ఉంటుంది కంపేర్ టు నార్మల్ మొబైల్స్ తో పోల్చుకుంటే. ఇవి ఫ్లాగ్షిప్ మొబైల్స్ కాబట్టి మీకు ఫింగర్ ప్రింట్ రెస్పాన్స్ అయితే బాగుంటది. బట్ సామ్సంగ్ లో అయితే కొంచెం బెటర్ ఫాస్ట్ గా అయితే మీకు రెస్పాన్స్ టైం అనేది మనకు సామ్సంగ్ లో అయితే కనబడుతుంది. సో పిక్సెల్ 9 అనేది రెండు అల్ట్రాసోనికే బట్ జస్ట్ మిల్లీ సెకండ్స్ అయితే కొంచెం డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు ఈ రెండిట్లో. సో మనకు ఫింగర్ ప్రింట్ మాత్రం సామ్సంగ్ లో అయితే కొంచెం బెటర్ గా అయితే పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ మనకు మెమరీ చూసుకున్నట్లయితే మనకు సేల్ లో పెట్టిన మోడల్స్ వచ్చి పిక్సెల్ 9 చూసుకున్నట్లయితే మనకు 256GB అదేవిధంగా 12GB ర్యామ్ వేరియంట్ అయితే మనకు సేల్ లో తీసుకొచ్చారు. సో ఇది బేస్ వేరియంట్ మీకు 6GB తో వస్తుంది. సో అదే మీకు సామ్సంగ్ లో చూసుకున్నట్లయితే ఇది 8GB 128GB అయితే మనకు సేల్ అయితే పెట్టారు. సో ఇక్కడ క్లియర్ విన్నర్ అయితే మనము పిక్సెల్ 9 అయితే చెప్పొచ్చు. ఎందుకంటే దీంట్లో మెమరీ అదేవిధంగా ర్యామ్ రెండు అయితే బెటర్ గా ఉన్నాయి కంపేర్ టు సామ్సంగ్. బట్ ఈ ప్రాసెసర్ అనేది డామినేట్ చేస్తుంది ఖచ్చితంగా మనకు సామ్సంగ్ లో. సో మీకు మెమరీ ఎక్కువ కావాలంటే ఖచ్చితంగా మీరు పిక్సెల్ 9 కి అయితే వెళ్ళిపోవచ్చు. లేకుంటే నాకు స్మాల్ ఫోన్ కాంపాక్ట్ ఉండాలనుకుంటే మీరు మెమరీ అంతగా ప్రాబ్లం లేదనుకున్నప్పుడు అయితే మీరు ఖచ్చితంగా సామ్సంగ్ అయితే ప్రిఫర్ చేయొచ్చు. సో ఫైనల్ గా మెయిన్ ఆస్పెక్ట్ వచ్చి బ్యాటరీ అనమాట. సో మనకు పిక్సెల్ 9 లో చూసుకున్నట్లయితే మీకు 4700 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. అదేవిధంగా దీంట్లో చూసుకున్నట్లయితే ఇది చాలా చాలా చిన్న ఫోన్ కాబట్టి సో దీంట్లో జస్ట్ 4000 mAh బ్యాటరీ ఉంటుంది. బట్ రెండు 4nm ప్రాసెసర్ అయినప్పటికీ సో బ్యాటరీ అనేది ఇప్పుడున్న మొబైల్స్ మినిమం 5000 అయితే వస్తున్నాయి. సో 6000 ప్లస్ అయితే మనకు బడ్జెట్ మోడల్స్ కూడా రిలీజ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీ అనేది పెద్దగా అయితే రాదు. ఎందుకంటే ఇవి కొంచెము మెమరీ కన్సంప్షన్ చేస్తాయి డిస్ప్లేస్. సో కంపేర్ టు అదర్ మొబైల్స్ ఇవి ఫుల్ హెచ్డి ప్యానల్స్ అయినప్పటికీ కొంచెం బ్యాటరీ అయితే ఎక్కువ అయితే తీసుకుంటాయి. సో మీకు బ్యాటరీ విషయంలో రెండు అయితే మనం కాంప్రమైజ్ అవ్వాలి ఖచ్చితంగా. సో రెండు అయితే మీకు బ్యాటరీ పర్ఫార్మెన్స్ అయితే అంతగా ఉండదు. బట్ కంపేర్ టు సామ్సంగ్ కొంచెం పిక్సెల్ అనేది కొంచెం బెటర్ బ్యాటరీ బ్యాక్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో బ్లోట్వేర్ కూడా ఏం ఉండదు కాబట్టి మీకు ఆబ్వియస్ గా పిక్సెల్ అనేది కొంచెం సైజ్ కూడా 4700 mAh ఇచ్చారు కాబట్టి కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇది మీకు పిక్సెల్ 9 అయితే ఆఫర్ చేస్తుంది. సో అదేవిధంగా దీని ఛార్జింగ్ స్పీడ్స్ వచ్చినట్లయితే ఇది మనకు పిక్సెల్ 9 వచ్చి మీకు 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మీకు సామ్సంగ్ S24 వచ్చి మీకు 25 వాట్స్ వైర్డ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మీకు రెండిట్లో అయితే వైర్లెస్ ఛార్జింగ్ అయితే ఉంది. మీకు 15 వాట్స్ వరకు అయితే రెండు అయితే మీకు వైర్లెస్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తాయి. మీకు పిక్సెల్ 9 లో మీకు రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా మీకు సపోర్ట్ చేస్తుంది. అదేవిధంగా మీకు సామ్సంగ్ లో చూసుకున్నట్లయితే మీకు 4.5 వాట్స్ వరకు అయితే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంది. సో అది ఫ్రెండ్స్ కంప్లీట్ స్పెసిఫికేషన్స్ గురించి పిక్సెల్ 9 అదేవిధంగా గెలాక్సీ S24. ఫైనల్ వర్డిక్ట్ చెప్పాలంటే పిక్సెల్ 9 గెలాక్సీ 24 రెండు బ్యాటరీ పరంగా అయితే మీకు ఖచ్చితంగా మీకు డిసప్పాయింట్ చేస్తాయి. సో పెద్దగా బ్యాటరీ బ్యాకప్ అయితే ఉండదు ఈ రెండిట్లో. సో మీరు ఒక ఫ్లాగ్షిప్ మొబైల్ వాడాలి అని అనుకుంటేనే ఈ రెండు మొబైల్స్ కి అయితే వెళ్ళండి. లేకుంటే ఖచ్చితంగా మీకు బెటర్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి మార్కెట్ లో. బట్ ఇవి ఇన్ హ్యాండ్ ఫీల్ మాత్రము మీకు ప్రీమియం మొబైల్ వాడుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది. సో లాస్ట్ లో ఇంకొకసారి నేను చెప్పేది ఏంటంటే సో నేను పిక్ చేసుకోమంటే ఖచ్చితంగా నేను పిక్సెల్ 9 కి అయితే వెళ్ళిపోతాను. సో నేను ఎందుకంటే నేనైతే గేమ్స్ పెద్దగా ఆడను. సో నాకు డే టు డే వర్క్ చేసుకోవడానికి వాటికైతే నాకు సరిపోతుంది అనమాట. సో సోషల్ మీడియా వర్క్ కానీ ఏదన్నా బేసిక్ టాస్క్ చేయడానికి అయితే నా పిక్సెల్ 9 అయితే మోర్ దాన్ ఎనఫ్. నాకు ఎండ్ ఆఫ్ ద డే మనకి ఏంటంటే కొంచెం బ్యాటరీ బ్యాకప్ అయితే బెటర్ ఉండాలన్నమాట. మనం బయట వెళ్ళినప్పుడు కొంచెము ఇంటికి వచ్చేదాకా అయితే బ్యాటరీ అయితే ఉండాలి. సో మీకు S24 అయితే మీకు ఆప్షన్ అయితే లేదు. మీరు ఖచ్చితంగా ఈవినింగ్ వరకు అయితే మీరు ఛార్జింగ్ పెట్టుకోవాలి. సో ఖచ్చితంగా మీకు పిక్సెల్ 9 అయితే బ్యాటరీ విషయంలో బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. సో నేనైతే ఖచ్చితంగా పిక్సెల్ 9 అయితే చూస్ చేసుకుంటాను. సో లాస్ట్
లాస్ట్ ఇంకోసారి చెప్తున్నాను, మీకు అవసరం ఉంటేనే కొనండి మొబైల్ అనేది. సో మీకు ఇంకా బడ్జెట్ లో రియల్ గా మొబైల్ కావాలనుకుంటే ఇంకా బడ్జెట్ లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ప్రీమియం మొబైల్స్ తక్కువ ప్రైస్ లో వచ్చేవి ఈ రెండు ఉన్నాయన్నమాట. సో మీకు ఐఫోన్ కావాలంటే మీకు 16 కలండి, 16 ప్రోకి అయితే వెళ్ళిపోండి. మీకు బడ్జెట్ ఉంటేనే, అది కూడా మీరు ఎప్పటి నుంచో కొనాలనుకుంటేనే, అంతేగాని ఇప్పటికిప్పుడు అప్పు చేసి అయితే కొనకండి. సో అదొకటైతే నేను చెప్తాను. సో అది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అది వీడియో లైక్ చేయండి, మరి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీరు ఉంటాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మహేష్ సైనింగ్ ఆఫ్. బై.